బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 చాప్టర్ 18 ఛార్జ్ సెక్షన్లు 238 నుంచి 240 వరకు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 యొక్క 18వ అధ్యాయం నేర విచారణలో నిందితుడిపై అభియోగాలను రూపొందించడం, మార్చడం మరియు చదవడం వంటి వాటికి సంబంధించిన విధానపరమైన అంశాలను వివరిస్తుంది. 238 నుండి 240 వరకు ఉన్న సెక్షన్లు నిందితులకు వారు ఎదుర్కొంటున్న అభియోగాల గురించి స్పష్టంగా తెలియజేయాలని నిర్ధారిస్తుంది. ఇది న్యాయమైన విచారణను నిర్ధారించడానికి మరియు సహజ న్యాయ సూత్రాలను సమర్థించే ప్రాథమిక అంశం. సెక్షన్ 238 ఛార్జ్ ఫ్రేమింగ్. సెక్షన్ 238 కోర్టు అభియోగాల రూపకల్పనకు సంబంధించినది. నేర న్యాయ ప్రక్రియలో ఇది కీలకమైన దశ, ఎందుకంటే ఇది అధికారికంగా నిందితులపై నిర్దిష్టారోపణలను నిర్దేశిస్తుంది. కీ పాయింట్లు: న్యాయపరమైన పరిశీలన, నేరారోపణలను రూపొందించడానికి తగన కారణం ఉందో లేదో నిర్ధారించడానికి పోలీసు నివేదిక, సాక్షుల వాంగ్మూలాలు మరియు ఏదైనా ఇతర సాక్ష్యాలతో సహా కేసు మెటీరియల్లను కోర్టు పరిశీలిస్తుంది. ఛార్జీల స్పష్టత. ఛార్జీలు స్పష్టంగా, నిర్దిష్టంగా ఉండాలి మరియు ఆరోపించిన నేరం లాకు నేరుగా సంబంధం కలిగి ఉండాలి. అధికారిక ఆరోపణ, నేరారోపణలను రూపొందించడం అనేది విచారణకు హామీ ఇచ్చే నిందితులపై ప్రాథమిక కేసుందని న్యాయస్థానం అధికారికంగా ప్రకటించడం. ఈ సెక్షన్ నిందితుడికి అధికారికంగా మరియు ఆరోపణల గురించి స్పష్టంగా తెలియజేయబడిందని నిర్ధారిస్తుంది, తద్వారా వారు తగిన రక్షణను సిద్ధం చేసుకోవచ్చు. సెక్షన్ 239 ఛార్జ్ కంటెంట్. సెక్షన్ 239 ఛార్జ్లో ఏమి చేర్చాలో నిర్దేశిస్తుంది. నిందితులు ఆరోపణల యొక్క ఖచ్చితమైన స్వభావాన్ని మరియు వారు ఉల్లంఘించినట్లు ఆరోపించబడిన చట్టపరమైన నిబంధనలను అర్థం చేసుకున్నారని ఇది నిర్ధారిస్తుంది. కీ పాయింట్లు: నిర్దిష్ట ఆరోపణలు, నిందితుడు చేసినట్లు ఆరోపించబడిన నిర్దిష్ట నేరంల గురించి ఛార్జ్ తప్పనిసరిగా వివరించాలి. చట్టపరమైన నిబంధనలు. నేరం విధించబడిన చట్టంలోని సెక్షన్ స్పష్టంగా పేర్కొనబడాలి. నేరం యొక్క వివరాలు, నేరం యొక్క సమయం, స్థలం మరియు స్వభావం తప్పనిసరిగా పేర్కొనబడాలి. ఈ విభాగం చట్టపరమైన ప్రక్రియలో ప్రదర్శకత మరియు ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది. ఆరోపణలు మరియు ఆరోపణలకు సంబంధించిన చట్టపరమైన ఆధారం గురించి నిందితుడికి పూర్తిగా తెలుసునని నిర్ధారించుకోండి. సెక్షన్ 240 ఛార్జీ మార్పు. సెక్షన్ 240 విచారణ సమయంలో అభియోగాలను మార్చడానికి అనుమతిస్తుంది. ట్రయల్ సమయంలో రుజువులు వెలువడుతున్నప్పుడు ఛార్జీలు ఖచ్చితంగా ప్రతిబింబించేలా చూసుకోవడానికి ఈ సౌలభ్యం చాలా కీలకం. కీ పాయింట్లు: జ్యుడిషియల్ అథారిటీ తీర్పు చెప్పడానికి ముందు ఎప్పుడైనా ఏదైనా ఛార్జీని మార్చడానికి లేదా జోడించడానికి కోర్టుకు అధికారముంది. డిఫెండ్ చేయడానికి అవకాశం. అభియోగాలు మార్చబడినప్పుడు నిందితులకు కొత్త లేదా మార్చబడిన ఆరోపణలకు వ్యతిరేకంగా తమను తాము రక్షించుకోవడానికి తగిన అవకాశం ఇవ్వాలి. మార్పుల రికార్డింగ్. కోర్టు తప్పనిసరిగా మార్పులను రికార్డ్ చేయాలి మరియు మార్పులను అధికారికంగా నిందితులకు తెలియజేయాలి. కొత్త సాక్ష్యం లేదా చట్టపరమైన అన్వేషణలను ప్రతిబింబించేలా ఛార్జీలను అప్డేట్ చేయవచ్చని ఈ విభాగం నిర్ధారిస్తుంది. అలాగే నిందితుడి న్యాయమైన రక్షణ హక్కును కూడా పరిరక్షిస్తుంది. సారాంశం: BNSS 2023 యొక్క 18వ అధ్యాయం క్రిమినల్ ట్రయల్లో ఛార్జీల ఫ్రేమ్వర్క్, కంటెంట్లు మరియు మార్పుల కోసం ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేస్తుంది. సెక్షన్లు 238 నుండి 240 వరకు నిందితులకు వారిపై ఉన్న నిర్దిష్ట ఆరోపణల గురించి అధికారికంగా మరియు స్పష్టంగా తెలియజేయబడిందని నిర్ధారిస్తుంది. ఇది వారి రక్షణ తయారీకి కీలకమైనది. న్యాయ ప్రక్రియలో ప్రదర్శకత మరియు న్యాయబద్ధతను నిర్ధారిస్తూ ఛార్జీలు స్పష్టంగా, నిర్దిష్టంగా మరియు చట్టబద్ధంగా ఉండాలని అధ్యాయం ఆదేశించింది. అదనంగా ఇది విచారణ సమయంలో కొత్త సాక్ష్యం లేదా పరిణామాలను ప్రతిబింబించేలా అభియోగాల మార్పును అనుమతిస్తుంది. అదే సమయంలో నిందితుడికి తెలియజేయడానికి మరియు ఏదైనా కొత్త లేదా మార్చబడిన ఆరోపణలకు వ్యతిరేకంగా రక్షించడానికి హక్కును కాపాడుతుంది. ఈ నిర్మాణాత్మక విధానాలను అందించడం ద్వారా అధ్యాయం సహజ న్యాయం యొక్క సూత్రాలను సమర్థిస్తుంది మరియు నేర న్యాయ ప్రక్రియ యొక్క సమగ్రతను నిర్ధారిస్తుంది. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.